వన్డే సిరీస్ పోయింది, టెస్టుల్లోనూ పరాభవం ఎదురైంది. కానీ ఇప్పుడే అసలైన ఆట మొదలు కాబోతుంది. అదే టీ20 క్రికెట్. 2026 టీ20 వరల్డ్ కప్ లో టైటిల్ డిఫెండ్ చేసుకోవడానికి బరిలోకి దిగుతున్న టీమిండియాకు ఇదే ఫైనల్ ఎగ్జామ్. మన చేతిలో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. బుధవారం నాగపూర్లో న్యూజిలాండ్తో జరిగే మొదటి పోరులో భారత్ ఎలా బదులు తీర్చుకుంటుంది? గాయపడ్డ తిలక్ వర్మ స్థానంలో వచ్చేదెవరు? కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్లోకి వస్తాడా? నాగపూర్ పిచ్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, టీం దాదాపు సెట్ అయినట్టే కనిపిస్తున్న మేనేజ్మెంట్ ముందు 5 పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటి ప్రశ్న, సంజు శాంసన్ ఓపెనింగ్. ఓపెనర్గా శాంసన్ రికార్డ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 178 స్ట్రైక్ రేట్తో 3 సెంచరీలు కొట్టాడు. కానీ గత కొన్ని సిరీస్లుగా టీం అవసరాల కోసం వేరే పొజిషన్లో ఆడాడు. ఇప్పుడు మళ్ళీ ఓపెనర్గా గిల్, జైస్వాల్తో పోటీపడి తన ప్లేస్ను నిలబెట్టుకోవాలి. రెండవ ప్రశ్న, తిలక్ వర్మ గాయం వల్ల మొదటి 3 మ్యాచ్లకు దూరం అయ్యాడు. సో మిడిల్ ఆర్డర్లో ఆ ప్లేస్ ఎవరిది? ఒకవైపు శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడుతున్నాడు. షార్ట్ పిచ్ బాల్స్ ను స్పిన్ ను ఇరగదీస్తున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ విన్నర్ మరియు వరల్డ్ కప్ టీం మెంబర్. అయితే ఇషాన్ కిషన్ టీంలో బ్యాకప్ కీపర్ గా ఉన్నాడు కాబట్టి ప్యూర్ బ్యాటర్ గా శ్రేయస్ అయ్యర్కే ఛాన్స్ దక్కొచ్చని విశ్లేషకుల అంచనా. మీరేమంటారో కామెంట్ చేయండి. మూడవ ప్రశ్న, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గడ్డు కాలం నడుస్తుంది. గత 22 ఇన్నింగ్స్ లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. వరల్డ్ కప్ దగ్గర పడుతుంది కాబట్టి స్కై మళ్లీ మెరుపులు మెరిపించాల్సిన టైం ఇదే. నాలుగవ ప్రశ్న, ఫినిషర్ ఎవరు? డెత్ ఓవర్ లో కింగ్ రింకు సింగ్ ఉండాల్సిందే. కానీ శివన్ దుబే బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు. పిచ్ బ్యాటింగ్ కి మరియు స్పిన్ కి అనుకూలిస్తే రింకు సింగ్ ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడు. లేదా మీడియం పేస్ కి హెల్ప్ చేస్తే దూబే ఉండవచ్చు. ఐదో ప్రశ్న, హర్షిత్ రాణా. వన్డే సిరీస్ లో హర్షిత్ రాణా ఆల్రౌండ్ షో చూశాం కదా. ఇప్పుడు టీ20లో బ్యాటింగ్ డెప్త్ కోసం అతను తీసుకునే ఛాన్స్ గట్టిగా ఉంది. ఇక కివీస్ విషయానికి వస్తే వన్డే సిరీస్ హీరో మైకెల్ బ్రేస్వెల్ కాలి గాయంతో ఈ సిరీస్ స్టార్టింగ్ మ్యాచ్లకి డౌటే. ఇది మనకు కాస్త రిలీఫ్. కానీ క్రిస్టియన్ క్లార్క్ అనే కొత్త కుర్రాడు టీంలోకి వచ్చాడు. వన్డేలో 7 వికెట్లు తీసి భయపెట్టాడు. సో శాంట్నర్ కెప్టెన్సీలో కివీస్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. మరి మ్యాచ్ ఎక్కడ? మన నాగపూర్ స్టేడియంలో. ఇక్కడ బౌండరీలు పెద్దవి, మామూలుగానే స్పిన్నర్లకి స్వర్గదాయం. మీకు గుర్తుందా, 2016 వరల్డ్ కప్ లో ఇదే పిచ్ మీద కివీ స్పిన్నర్లు మనల్ని 79 రన్స్ కి ఆల్అౌట్ చేశారు. కాబట్టి రేపు కూడా స్పిన్నర్లే కీలకం కానుంది. ఇండియా 3 స్పిన్నర్లతో దిగినా ఆశ్చర్యం లేదు. సో కండిషన్స్ అండ్ టీమ్ న్యూస్ ని బట్టి చూస్తే నా ప్రిడిక్షన్ ప్లేయింగ్ 11 ఇలా ఉండవచ్చు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్. 1 డౌన్ లో సూర్యకుమార్ యాదవ్, 2 డౌన్ లో శ్రేయస్ అయ్యర్. తర్వాత వరుసగా హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ టీ20 ప్రివ్యూ. నాగపూర్ లో గెలిచి భారత్ సిరీస్ శుభారంభం చేస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి? తిలక్ వర్మ ప్లేస్ లో అయ్యర్ బెటరా లేక ఇషాన్ కిషన్ బెటరా? కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.